ప్రాతినిధ్యం వహించేటువంటి ఆర్టీసీ మంత్రిగా ఈరోజు కార్మికంగా అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. నాకు మిమ్మల్ని అందరూ చూస్తే తెలంగాణ ఉద్యమ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు ఆర్టీసీలు నైచలేగా బస్కపయ్య నైచలేగా అనే ఉద్యమము సింగరేణి మొత్తం ఉత్పత్తిని పనిచేస్తే దక్షిణ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తికి కలిగినటువంటి అంతరం అనేటువంటి అనేక అంశాలతోటి ఆరు తెలంగాణ ఏర్పడే విధంగా మనం అందరం కూడా కలిసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను వెలిబుచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత అటు ఆర్టీసీ కార్మికులకు కానీ ఇటు సింగరేణి కార్మికుల సమస్యలన్నీ కూడా ఆనాటి వాగ్దానాల ప్రకారంగా పరిష్కారం అయితే అనేటువంటి ఆలోచన మన అందరికీ ఉండే. కానీ మన బతుకులు పేనం మీదకి రొయ్యలు పొయ్యిల పడ్డట్టుగా మన పరిస్థితి దుర్భరంగా మారింది తప్ప ఎక్కడ కూడా జీవితం లోపల మెరుగుపడే విధంగా ఏర్పడలే. సింగరేణికి సంబంధించి ఇప్పుడే చెప్తా ఉన్నారు, ప్రత్యేకించి సింగరేణి ప్రాంత శాసనసభ్యులుగా ఏ విధంగా సింగరేణికి 10 సంవత్సరాలుగా అన్యాయం జరిగిందో చెప్పే పరిస్థితి జరుగుతూ ఉంది. ఆర్టీసీ 50 రోజులు సమ్మె చేస్తే 60 మంది చచ్చిపోతే కనీసం చూడనటువంటి పరిస్థితి ఆనాడు ఆర్టీసీ నిర్వీర్యం చేసి ఒక బస్సు కనన్నటువంటి పరిస్థితి. అది కూడా దాదాపు 40,000 మంది ఉద్యోగులు. ఇది కూడా ఇవాళ 40,000 పైన ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థలుగా వీటి అభివృద్ధి తెలంగాణ అభివృద్ధిలో భాగంగా భావించి ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకొని పోతా ఉన్నాం. తప్పకుండా సింగరేణి కార్మికుల సంక్షేమం మొన్ననే డిప్యూటీ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆర్టీసీకి సంబంధించి అనేకమైనటువంటి ఆ కార్మిక వర్గానికి మేలు కలిగేటువంటి అంశాలను నిర్ణయం తీసుకున్నాం. తప్పకుండా ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సహచర మంత్రులు ఈ ప్రాంత శాసనసభ్యులందరూ కలిసి సింగరేణి అభివృద్ధికి సంబంధించి సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించి అన్ని నిర్ణయాలు తీసుకుంటారనే మాట కూడా మనవి చేస్తున్న సందర్భంలో కేంద్రంలో కోల్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రం నుంచి గెలిపించిన 8 మంది ఎంపీల్లో కిషన్ రెడ్డి గారు సింగరేణి కోల్ మినిస్టర్. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి ఒక లేఖ రాస్తా ఉన్నాడు. నేను కిషన్ రెడ్డి గారు చెప్తా ఉన్నా, కిషన్ రెడ్డి గారు గత 10 సంవత్సరాలుగా సింగరేణిలో జరిగినటువంటి అన్యాయాలకు సంబంధించి సింగరేణిలో జరిగినటువంటి అనేక అంశాల మీద మీరు ముందుగా విచారణ కోరి మీరు ఇలా దానికి సంబంధించిన అన్ని అంశాలను బయటికి తెచ్చే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మా ప్రభుత్వం పారదర్శకంగా తప్పకుండా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఒక ప్రజాపాలన ప్రభుత్వంగా ప్రజల సంక్షేమము ఈరోజు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. హరీష్ రావు గారు ఈ ప్రాంతానికి సంబంధించి మరి రాష్ట్రంలో అనేకంగా మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్ననాడు మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, సింగరేణి కార్మికుల కోసం మీరు తీసుకున్నటువంటి అంశాలు ఏమున్నాయో చెప్పమని అడుగుతా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఉండబడేటువంటి ప్రాంతం అంతా కూడా విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్ఎస్యూ నాయకుడిగా ఆనాడు సింగరేణి ప్రాంతం అంతా తిరిగినాడు కూడా సింగరేణి కార్మికుడిగా ఏ విధంగా ఒక గర్వంగా ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ కూడా తప్పకుండా అటువంటి పరిస్థితి మళ్ళీ రావడానికి ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది, మీ పక్షాన ఉంటుంది, మీ ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ పనిచేసే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆనాడు వెంకటస్వామి గారు ఏ విధంగా అయితే సింగరేణికి అండగా ఉన్నారు, కిషన్ రెడ్డి గారు కూడా సింగరేణి కార్మికులకు అండగా ఉండాలని డిమాండ్ చేస్తూ మరొకసారి సింగరేణి కార్మికులందరికీ శుభం జరగాలి, మంచి జరగాలని కోరుకుంటూ నమస్కారం చెప్తూ సార్. ఇలాగా 10 సంవత్సరాలు దాకొని దోచుకుని ప్రాంతానికి మంచి రాకొచ్చి వేస్తా ఉన్నారు. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నంటే కార్మికుని బిడ్డగా మా తండ్రి గారు పెద్ద పిల్లని కార్మికుల కష్టాలు తెలిసిన వాడిగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ బాకర్ గారికి, అట్లాగే గౌరవ శాసనసభ్యులు
son of Muhammad Khaja, Hubi Bache, son of Muhammad Khaja, J. Kavita, daughter of J. Sagar, son of J. Rajaya, daughter of P. Joshi Ram, corporate area, फोन बोलो J. Rajakumari, daughter K. Rambabu, son of Singh.